పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళంతా కూడా మీరందరూ అక్రమంగా ఉంటున్నారు, అందుకనే అక్కడి నుంచి వాళ్ళని తొలగించాల్సి వచ్చిందంటూ కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. చూసిండ్రు అది? మేము అక్రమంగా ఉండే వాళ్ళం అయితే ఎవరైనా కానీ మన ల్యాండ్లోకి వచ్చి ఒక్కసారి వచ్చి గుడిసేసుకుంటే మనం ఊరుకుంటామా సార్? ఎవడరా నువ్వు నా ల్యాండ్లోకి వచ్చినవని వాడిని గంటలో లేపుతాం కదా. కానీ మేము 10 సంవత్సరాల నుండి మాకు అన్ని ఆర్డర్స్ పట్టుకొని, పట్టాలు పట్టుకొని, ప్రొసీడింగ్స్ పట్టుకొని, ప్రతి ఒక్క ఆర్డర్ కాపీ పట్టుకొని మేము ఉన్నాం. వాడు 10 సంవత్సరాల నుండి దమ్ము లేక రాలే మా దగ్గరికి. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చిండు వితౌట్ నోటీస్, వితౌట్ ఇన్ఫర్మేషన్ తో ఇంతమంది పేద ప్రజల మీద 4000 మంది ఫోర్స్ ప్రయోగించి దౌర్జన్యంగా నెట్టేసిండు. వాడేమో ఆర్డర్స్ ప్రకారంగా రాలే మా దగ్గరికి. మిమ్మల్ని అరెస్ట్ చేసిందంట, కొట్టినట్టు వాస్తవేనమ్మా? క్వశ్చన్ చేసిన వాడి మీదల్లా కేసే సార్. ఇప్పుడు నేను ఖమ్మం వెళ్తే మా ఇంట్లో ఉంటానో లేదో కూడా నాకు తెలీదు. వాడు వస్తాడు ఖచ్చితంగా, వాడు తీసుకుపోతాడు. క్వశ్చన్ చేసిన వాడి మీదల్లా కేసే. మళ్ళీ ధనం ఎందుకు ఖర్చు అవుతుందిరా అని మమ్మల్ని అడుగుతారు. ఎందుకు ఖర్చు అయితే డబ్బు? మీరు ఉత్త పుణ్యానికి కేసులు పెడుతున్నారు, మా డబ్బు పెడుతున్నా తెచ్చుకుంటున్నాం బయటికి. డబ్బులు ఎందుకు ఖర్చు అవ్వు? కేసులు